సార్ బాగా యాక్టివ్. ఇంకోటి గుంటూరు వెనుగొండ మాచర్లు అయితే బాగుంటుంది. తీసి బయట వేసి బ్లీచింగ్ పౌడర్ సార్ తీసుకుంటాం. ఏంటి సార్ ఇప్పుడు వేడి నీళ్ళు ఇంకోటి డ్రెస్సింగ్ సరిగ్గా చేయడం వల్ల ఇక్కడ అది ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇదంతా నువ్వు లేకపోవడం చేస్తే ఎట్లా తినేది నువ్వు ఏంటి సార్ ఇబ్బంది. ఇది చూడు, ఇది చూడు, ఇది ఇదంతా చూడు, ఇదంతా క్లీన్ చేసినామా? చేయలేదు కదా. నీట్గా ఉంటే కొనేవాళ్ళకి కూడా ఇది కదా ఆరోగ్యం కదా. క్లీన్ చేయించండి శుభ్రంగా. వేడి నీళ్ళు పెట్టుకోవాలా? ఇదంతా నువ్వు క్లీన్ చేసుకోవాలా? ఇది 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 చూడు, ఇది చూడు సార్. ముందు పోయి బ్లీచింగ్ పౌడర్ లేదా? లేదంతే అలా చేయకూడదు. చెప్పు, ఏమైనా క్లీనింగ్ ఉందా? ఇది క్లీనింగ్ ఉందా? ఏం లేదు సార్. ఇది హ్యాండ్ ఓవర్ చేస్తాం. స్టీల్ బండి పెట్టుకోవాలి. స్టీల్ని పెట్టుకోబోతే ఇదంతా చూడు గలీజ్ అంతా. నెక్స్ట్ మున్సిపాలిటీ అధికారులు ఖచ్చితంగా వస్తారు. నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు చేయొద్దు. నువ్వు క్లీనింగ్ ఖచ్చితంగా. నువ్వు ఎందుకు షూ వేసుకొని బాగుండావు? షూ ఏం వేసుకున్నావు? కనీసం ఇదంతా చూడు ఎట్లుందో ఇది. సార్ కూడా అదొక్కటి స్లాట్ ఒకటి చూడండి సార్. మార్కెట్ అన్నమాట. ఇది కూడా తీయాలి కొద్దిగా. ఫోటో టీవీలో రావాలి. బాధ్యత దొంగ ఈడే बहुत गली में बहुत खाना लीजिए ऐसा సరే సాధ్య ఉదయ్ సార్ బాగుంటుంది. ఇబ్బంది ఏం పోవడము బయలుదేరడం పరిశుభ్రంగా
చిన్నది పోయేద్దామా చికెన్ స్టాల్స్ మటన్ స్టాల్స్ను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా వెటర్నరీ డిపార్ట్మెంటు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఫుడ్ సేఫ్టీ అధికారులతో సర్ప్రైజ్ విజిట్లు అనేటివి మేము చేయడం జరిగింది. అందులో భాగంగా కొన్ని షాపుల్లో అనీజీగా అసలు ఇవి సరైన పద్ధతిలో స్లాటింగ్ చేయకుండా ఉన్నటువంటి షాపులకు మేము ఫైన్లు విధించడం జరిగింది. ముఖ్యంగా స్లాటింగ్ సరైన పద్ధతిలో లేకుండా అక్కడ నిల్వ ఉన్నటువంటి చికెన్ కానీ మటన్ కానీ సరైన పద్ధతుల్లో నిల్వ చేయకుండా ఎలాంటి పద్ధతుల్లో సరైన పద్ధతులు లేకపోతే అవి దాని వలన భయంకరమైనటువంటి వ్యాధులు అనేవి సంభవిస్తాయి. ముఖ్యంగా కొన్ని చికెన్ గున్యా అలాగే బ్లడ్ ఫ్లూ అనేటివి వస్తాయి. స్లాటింగ్ కూడా వేడి నీటితోనే చేయాలా. ఆ స్లాటింగ్ చేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలా. అక్కడ ఉన్నటువంటి బుచ్చర్స్ కూడా వాళ్ళు నీట్గా బ్లౌజులు వేసుకొని ఆ క్రీమీ కీటకాలు వాలకుండా దాని మీద ఏదైనా కవరింగ్ నెట్ కానీ ఇంకోటి కానీ వాడల్లా. లేకపోతే భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రోజు నుంచి వెటర్నరీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ కానీ సర్ప్రైజ్ విజిట్లు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే బుచ్చర్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండి స్లాటింగ్ చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. అదే అది ఇప్పుడే మాకు డాక్టర్ గారు మా దృష్టికి తెచ్చినారు. దీని గురించి కమిషనర్ గారికి కూడా చెప్పాము. ఆ స్టాంపు లేకుండా వచ్చినటువంటి అవి బాడీస్ ఏ విధంగా వచ్చినాయనేది దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తా అన్నాడు కమిషనర్ గారు. వెంటనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నాం. మన మీట్ కార్పొరేషన్ ఎండి గారు ప్రకాష్ నాయుడు గారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఏలూరు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఏలూరు అండ్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి మేము అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. ఇలా ఇక్కడ ఒక 5-6 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేసిన తర్వాత అక్కడ మేము గుర్తించింది ఏంటంటే కొన్ని మటన్ షాపుల్లో కానీ చికెన్ షాపుల్లో కానీ అన్హైజీనిక్ ప్రాక్టీస్ ఉన్నాయి. అంటే పరిశుభ్రంగా మెయింటైన్ చేయటం లేదు. దానివల్ల ఏమవుతుందంటే జబ్బులు బారిన పడే అవకాశం ఉంది. ఏవైతే గుర్తించామో అవన్నీ సీజ్ చేయడం జరిగింది. వాటికి ఫైన్ వేయడం కూడా జరిగింది. అట్లాగే వాళ్ళకి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రాథమిక తప్పు కింద వాళ్ళని మన్నించి వాళ్ళకి కూడా ఒక అవగాహన సదస్సు తర్వాత నిర్వహించి ఇంకా బెటర్గా ఎలా చేసుకోవాలనేది సదస్సు నిర్వహిస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో ఇందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ జబ్బులు రావడానికి అవకాశాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే బతుకున్నప్పుడు అవి మార్కెట్కి కబెళ్ళకి వచ్చే ముందు వాటికి జబ్బు ఉందో లేదో రోగ నిర్ధారణ పరీక్ష చేయాలి. చేసిన తర్వాత జబ్బు లేని వాటినే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అయిన తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే బయటకు కనిపించబోయినా కటింగ్ చేసిన తర్వాత రోగం బయటపడే అవకాశం ఉంది. అప్పుడు కూడా గుర్తించి మన ఎవరైతే ఇన్స్పెక్షన్ చేస్తారో వెటనరీ డాక్టరు స్టాంప్ వేసే ముందు ఒకవేళ జబ్బు ఉంటే అవి రాకుండా లేని వాటిని సప్లై చేయాలి. సప్లై చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎండ్ పాయింట్లో ఎక్కడైతే వినియోగదారులకి విక్రయిస్తారో మాంసం అక్కడ కూడా వాళ్ళు హైజీనిక్ ప్రాక్టీస్ మెయింటైన్ చేస్తున్నారా, ఈగలు వాలకుండా వేడి నీళ్ళతో శుభ్రం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ మెయింటైన్ చేసుకుంటూ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇవన్నీ వాళ్ళు ప్రజలకి అప్పటికప్పుడు ఏ రోజుది ఆ రోజు అయిపోయేటట్టుగా వినియోగం జరుగుతుందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో వీళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి. వీళ్ళకి అవగాహన కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది ఈరోజు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అండి. ఈరోజు మాంసాభివృద్ధి సంస్థ మన మున్సిపాలిటీ వెటర్నరీ అంతా కలిసి ఈరోజు
ఏలూరు పట్టణంలో తనిఖీలు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఎక్కడైతే స్లాటర్ హౌసెస్ ఉన్నాయో వాటిని విజిట్ చేయడం జరిగింది. ఏమైనా వైలేషన్స్ ఉంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, నోటీసులు ఇవ్వడం జరిగింది. మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము కూడా వైలేషన్స్ ఉంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. అక్కడక్కడ ఇంకా త్వరలో విస్తృతంగా హోటల్స్ మీద కానీ ఈ స్లాటర్ హౌసెస్ మీద కానీ మాంసాల షాపుల మీద కానీ రైడ్ చేసి ఏమైనా వైలేషన్స్ ఉంటే వాటి ప్రకారం మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. చిన్న చిన్నవండి మనకి వాళ్ళు నీట్గా కొంచెం ఫ్రిడ్జ్లో కొంచెం అలా పెట్టేస్తున్నారు వైలేషన్స్ అనేది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఈ చేసేటప్పుడు అపరిశుభ్రంగా ఉండటం జరిగింది కొన్ని చోట్ల. వాటిని నీట్గా పెట్టండి అని చెప్పేసి ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇది ఫస్ట్ వార్నింగ్ కింద కొన్ని చోట్ల అలా వదిలేసాము. నెక్స్ట్ టైం అదే కానీ గట్టిగా మళ్ళీ రిపీట్ అయిందనుకోండి వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఏలూరు నగరపాలక సంస్థ ఈరోజు మన మీట్ కార్పొరేషన్ చైర్మన్ గారు అదేవిధంగా డైరెక్టర్ గారు ఇక్కడ సర్ప్రైజ్ విజిట్ అనేది వచ్చి చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 3 ప్రదేశాల్లో ఉండే మీట్ షాపుల్ని అదేవిధంగా చికెన్ షాపుల్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ కొన్ని చోట్ల చికెన్ షాపుల్లో కొంచెం అన్హైజీనిక్ కండిషన్స్ ఉండడం వల్ల ఆ ఏరియా అక్కడ అంతా కూడాను మాంసం అనేది కండిషన్ బాగా లేకపోవడం అనేది గమనించడం జరిగింది. వాటిని అంతటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ చాలామందికి ఒక 5-6 షాపుల వరకు ఫైన్ కూడా వేయడం జరిగింది. ఇకపైన ప్రతిరోజు కానీ ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఈ మీట్ షాపులు కానీ చికెన్ షాపులను కానీ మా శానిటరీ ఇన్స్పెక్టర్లు విజిట్ చేసి వాటిలన్నింటినీ కూడా ఆ చుట్టుపక్కల పరిసరాలు అంతా కూడా హైజీనిక్ కండిషన్ ఉండేటట్లు చూసుకోవడము, అదేవిధంగా మంచి మాంసాన్ని అమ్మేటట్లుగా చూసుకోవడం అనేది మేము టేకప్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో మనకి ఆల్రెడీ ఈ స్లాటర్ హౌస్ ఉంది. ఆ స్లాటర్ హౌస్లో కూడాను ఈ మీట్ అనేది కోస్తున్నారు. అది కూడా అక్కడ డాక్టర్ గారి పర్యవేక్షణలో కరెక్ట్గా సరి అయిన మీట్నే కోసేటట్లుగా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ నుంచి కూడా ఏ విధమైన తప్పులు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.